కాకినాడ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సామర్లకోట మండలం పి వెంకటకృష్ణారాయపురం గ్రామంలో గల రైతు సేవా కేంద్రంలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైస్ సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు, రైతులు, వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ ఏఈఓ సతీష్, రిలయన్స్ ఫౌండేషన్ మేనేజర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుమారుగా 2 నుంచి 3 బస్తాలు మన వరి ధాన్యాన్ని నాశనం చేస్తుంది. అది ఎందుకు చేస్తుందంటే తిని తక్కువే, కానీ దాని పళ్ళు అరగదు పట్టుకోవడానికి ఏదో దాన్ని కొరకాలి. ఆఖరి ప్లాస్టిక్ కానీ మన కార్బంధాలు కూడా కొరికేస్తుంటాం. అంటే దాని పళ్ళు అరగకపోతే చచ్చిపోతాయి. కంపల్సరీ ఏదో ఒకటి కొరకాలి. అందుకని మన పంట నష్టం అలా జరుగుతుంది. దానికోసమనే మనం ఈ ప్రోమోడల్ ఎలకల మందు మనం ఇంతకుముందు కొట్టాలి కదండి, మనం ఓన్లీ నూకల్లో కలిపేస్తానికి ట్రై చేస్తున్నాం. మన అందరూ నూకల్లో పట్టుకెళ్ళండి సామూహికంగా. అంటే ఏదన్నా సరే ఒకరు సత్యనారాయణ గారు ఒకసారి, శ్రీనివాస్ గారు ఒకసారి, అలా కాకుండా అందరూ ఆ దొడ్లో ఉన్నదంటే దయ్యాలు 400 అక్కడ ఒకసారి పెట్టారనుకోండి, అలా అక్కడ ఎలకలన్నీ నివారణ అవుతాయి అన్నమాట. దానికోసమని ఈ సామూహిక ఎలకల నివారణ కార్యక్రమం ఈరోజు పెట్టుకున్నాం.